వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతో విభేదాలు ఉన్నాయి కానీ పవన్ సంచలనం అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా ఒక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే తన ఏదైతే సర్జరీ చేయించుకుని తన ముక్కుకు సంబంధించి శ్వాసకోశానికి సంబంధించి సర్జరీ చేయించుకొని పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. దాదాపు నెల రోజులకు పైగానే సుదీర్ఘకాలంగా రెస్ట్ తీసుకున్న తర్వాత లేటెస్ట్గా ఆయన తన పార్టీ శ్రేణులతోని పార్టీ సీనియర్ నేతలతోని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ వాళ్ళకి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు చెప్తూ పార్టీని ఇక ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా బలోపేతం చేయాలి ఇండిపెండెంట్గా అనే అంశం మీద ఆయన ఒక సమావేశం నిర్వహించి లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నారు. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆయన అనారోగ్య కారణాలతో సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకున్న సమయంలోనే తమిళనాడులో ఒక కీలక డెవలప్మెంట్ ఏంటంటే విజయ్ అధికారంలోకి రావడం. విజయ్ ఎప్పుడైతే అక్కడ ఆ స్థాయిలో మెజారిటీతోని ఆయన గెలిచారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా విజయ్ని ఓన్ చేసుకుంటా ఉంది. విజయ్ని ఓన్ చేసుకున్నా కింద పడ్డా మీద పడ్డా ఎవరూ పట్టించుకోరు. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ని ప్రొవోక్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. విజయ్ ఏ స్థాయిలో ఇండిపెండెంట్గా నిలబడ్డారు, అటు డిఎంకే నుంచి ఒత్తిడి వచ్చినా ఇటు అన్నాడీఎంకే బీజేపీ కూటమి నుంచి ఒత్తిడి వచ్చినా విజయ్ ఎవరి వైపు మొగ్గు చూపలేదు. అంతే రాక్ సాలిడ్గా నిలబడ్డారు విజయ్. అందుకే ఈరోజు అధికారంలోకి వచ్చినారు. మరి పవన్ ఇతర పార్టీలు జెండాలు మోస్తారు. టీడీపీ జెండా మోయడానికే పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయరు, పవన్ కళ్యాణ్ ఎందుకు అధికారంలోకి రారు, ఇలా వైఎస్ఆర్సీపీ పదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ, విజయ్ ఎక్కడ అంటూ కూడా చాలా దారుణంగా వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. అందరితో ఆగేరా అంటే ఆగలే. రోజా లాంటి వాళ్ళు వచ్చి చాలా దారుణంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తూ వచ్చారు. సో ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు జనసేనలో అందరూ ఒకే యాటిట్యూడ్తో ఉంటారు కదా, ఎవరో ఒకరిద్దరికైనా సరే ఇది నిజమే కదా అనిపించుండదు. వాళ్ళు కూడా అన్న మీరు ఇండివిజువల్గానే పోటీ చేయండి అన్న అని వాళ్ళు కూడా పోస్టులు పెడతాం. వైసీపీ ట్రాప్లో జనసేన పడడం ఇవన్నీ చాలా రోజులుగా నడుస్తూ వస్తాం. సో తన కేంద్రంగా పవన్ కళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా రెస్ట్ తీసుకుంటా ఉన్నా తన కేంద్రంగా ఈ స్థాయిలో చర్చ జరిగింది దాదాపు 10 రోజులుగా. వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలాగా. తమిళనాడు పాలిటిక్స్ సినారియో వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. వీటికి మధ్య ఎలా మీరు కంపేర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అంతేకాదు తాను ఎందుకు మరి నేను గతంలో ఇలాంటి ఎక్స్పెరిమెంటే చేశాను కదా, మీరు రాళ్ళు విసరడం ఈజీనే, బట్ ఆ తర్వాత ప్రాక్టికల్గా చాలా కష్టంగా ఉంటుంది అది అని చెప్పారు ఆయన. 2019లో నేను ఒంటరిగానే పోటీకి చేశాను కదా, మరి మీరంతా ఎవరు నిలబడ్డారు, అందరూ పారిపోయినారు కదా అంటే ఒక్కరి నుంచి సమాధానం లేదు పవన్ కళ్యాణ్కి. అంతేకాదు విజయ్తో అసలు నన్ను ఎందుకు కంపేర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. తాను వైఎస్ఆర్సీపీని ఎలాగైనా అధికారంలోకి రావద్దు, ఓట్ల చీలికి వద్దు అనుకున్నాను కాబట్టే టీడీపీతో నిలబడ్డాను అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని అంశాలు చెప్పు ఉండాల్సింది. 21 out of 21 ఈరోజు విజయ్ కూడా సాధించలేదే. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 సీట్లో పవన్ కళ్యాణ్ 21 సీట్లు సాధించారు విజయం. మరి అది ఎక్కడ ఆయన క్లెయిమ్ చేసుకోలేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఆ విషయాన్ని అయితే ఎప్పుడో గాలికి వదిలేసింది. అంతేకాదు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎవరికి వచ్చే సీట్లు వాళ్ళకి వచ్చిండే, పెద్ద విషయం ఏం కాదు. విజయ్ లాగే మరి విజయ్ రాక్ సాలిడ్గా నిలబడితే తను విభేదించిన డిఎంకే బెల్ట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఈరోజు సిపిఐ, సిపిఎం, బీసీకే, కాంగ్రెస్ ఈ పార్టీలన్నింటినీ తీసుకునే కదా ఈరోజు విజయ్ అధికారంలోకి వచ్చి కూర్చుంది. మరి అలాగే నిలబడి ఉండొచ్చు కదా విజయ్ కూడా. తనకు స్వయంగా తనకు వచ్చి మద్దతు ఇచ్చేవాళ్ళం కాకుండా విజయ్ తండ్రి దగ్గర నుంచి విజయ్ దాకా అందరినీ రిక్వెస్ట్ ఎందుకు చేశారు మరి ప్రభుత్వం ఏర్పాటుకు? అంత నిలబడి ఉంటే అది మాట్లాడదు వైఎస్ఆర్. సో ఇక్కడ ఎవరైతే విజయ్ వ్యతిరేకించారో వాళ్ళందరూ వచ్చి విజయ్ మెడలో కాంగ్రెస్ కండువ కప్పేశారు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో రాహుల్ నా బ్రదర్ అంటా ఉన్నారు విజయ్. ఇవన్నీ మాట్లాడితే చాలా ఉన్నాయి ఈ రోజున. సరే దాని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఇది 21 out of 21 100% స్ట్రైక్ రేట్ అనే అంశాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోయినాడు. అండ్ ఇంకోటి కూడా నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేయడం జరిగింది. ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి అసలు ఈ మాట అనడానికి పవన్ కళ్యాణ్కి ఆ పార్టీకి రైటే లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది ఎప్పుడు పెట్టారు? 2011లో పెట్టారు. 2011 నుంచి 2019 ఎన్నికల్లో ఆయన సీఎం అయ్యారు. అంటే దాదాపు 8.5 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డికి సీఎం అవడానికి. పైగా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా పనిచేశారు, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం పనిచేశారు, వాళ్ళ బాబాయ్ ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎంపీగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఒక నేషనల్ పార్టీలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డికి 8.5 ఏళ్ళు పట్టింది ముఖ్యమంత్రి కావడానికి. మరి పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ ఆయన భాషలో చెప్పాలంటే ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకు. పవన్ కళ్యాణ్కి ఆయన ఫ్యామిలీకి ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. దట్టు చిరంజీవి ప్రజారాజ్యం పేరుతోని ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అందులో ఆ పార్టీ తరఫున యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ చేశారు గతంలో. సో తన అన్న కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడానికి కూడా ఆయన వ్యతిరేకించారు. సో అలా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఆ రోజే ఉండింది. ఆయన తలుచుకుంటే ఆ రోజు ప్రజారాజ్యం నుంచి యువరాజ్యం బాధ్యతల తర్వాత పోటీ చేయొచ్చు కదా, ఆయన పోటీ చేయలేదు ఆ రోజున. మీకు గుర్తుందో లేదో 2014 ఎన్నికల్లో పార్టీని చాలా తక్కువ సమయంలో పెట్టినా
ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఆ కాస్ట్ చెప్పి. మరి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. ఆ తర్వాత చాలా మందికి గుర్తుండే ఉంటుంది, ఎన్డీఏతో టీడీపీ అప్పటికే కలిసి ఉంది, పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళకి మద్దతు ఇచ్చారు. మరి పార్టీలు రెండు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పదవులు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజున తీసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి సీటు కోసం తండ్రి శవం పక్కన సంతకాలు పెట్టించే క్యారెక్టర్ కాదు కదా. సో పవన్ కళ్యాణ్ ఆ రోజు మంత్రి పదవి అడిగినా, ఇదే డిప్యూటీ సీఎం పదవి అడిగినా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు, మోడీ సిద్ధంగా ఉన్నారు కేంద్రంలో ఏ పదవి ఇవ్వడానికి. ఆయన కానీ కావాలంటే ఆయన ఎంపీగా పోటీ చేయించో లేకపోతే రాజ్యసభ ఇచ్చో ఇవ్వడానికి. పవన్ కళ్యాణ్కి అంత క్లోజ్ బాండింగ్ ఉంది అప్పటి నుంచి మోడీతో. మరి ఆయన ఏ పదవులు తీసుకోలేదే 5 ఏళ్ల పాటు. సరే అది కూడా అయిపోయింది. 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సోలోగా ఫైట్ చేస్తే ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సోకాల్డ్ పెద్దలు, ఈ సోకాల్డ్ కాపు సోదరులు ఎవరు పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేశారు వీళ్ళంతా? ఆ ఎక్స్పీరియన్స్ తోనే కదా పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ చేయొద్దు, ఓట్లు చేయొద్దు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయొద్దు అని చెప్పుకుంటూ వచ్చి ఈ రోజు పొత్తులు పెట్టుకున్నారు బీజేపీతోని అండ్ దెన్ టీడీపీతోని కలిసి. ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అది పవన్ కళ్యాణ్ చెప్పుకోలేకపోతా ఉన్నారు. అది చెప్పాలి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గా. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కలిశాను అంటే రాష్ట్ర అభిలాషను కోరుకుంటూ నేను కలిశాను, ఆయనతో నాకు విభేదాలు ఉన్నాయని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. విభేదాలు ఈ రోజు ఒక ఇంట్లో ఉన్న భార్యాభర్తలకు, ఒక ఇంట్లో నివసిస్తున్న అన్నదమ్ములకు, ఒక్క చెల్లెలకు కూడా విభేదాలు ఉంటాయి. ఆఖరికి భార్యాభర్తలు దేవుళ్ళు అయినా వాళ్ళకు కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. చాలా విషయాల్లో మేము వ్యతిరేకించుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం అని అతనితో కూర్చొని వాటిని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేయటం, వాటికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. విభేదాలు ఉన్నా సరే ఎక్కడికక్కడ వాటిని మేము సర్దుకుంటూ కోపప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే ఈసారి కూటమి ఆ స్థాయిలో మా విజయం సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన క్లారిటీ ఇచ్చింది ఎవరికో తెలుసా? శ్రేణులకే, జనసేన శ్రేణులకి. ఎవరైతే టీడీపీ మమ్మల్ని అవమానిస్తుందని ఫీల్ అవుతూ ఉన్నారో, ఎవరైతే టీడీపీ వల్ల మనం ఎదగలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఉన్నారో, సేమ్ టీడీపీలో కూడా అంతే, జనసేన కారణంగా మనకు పదవులు రావట్లేదని ఫీల్ అవుతూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు కూడా వర్మ విషయంలో కేటలారికల్గా ఒకటే స్టేట్మెంట్, నేను పవన్ కళ్యాణ్ బాగానే ఉంటున్నాం, మధ్యలో మీకేంటి అని. వర్మని ఇన్ఛార్జి పదవి నుంచి కూడా తీసి పక్కన పెట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అదే ఇండికేషన్ ఇచ్చి, మేమంతా ఏ ఇష్యూ వచ్చినా, ఆర్గ్యూ అయినా, డిస్కషన్ జరిగినా సర్దుకుపోతూ మిమ్మల్ని అందరినీ కలిసి ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఈ బాండ్ని ఎవరు బ్రేక్ చేయలేరు అని చెప్పి ఆయన ఒక భారీ స్టేట్మెంటే ఇచ్చారని అనుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉన్నా సరే కూటమిలో మేము సర్దుకుపోయి పరిపాలన చేసుకోవడం ఎలాగో మేము నేర్చుకున్నాం, మీరు కూడా కలిసే ఉండండి, కలిసే పనిచేయండి, కలిసే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనుకుంటా పవన్ కళ్యాణ్. మొత్తానికి ఊపే కుహ అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడడం కాదు, చాలా మంది మాట్లాడారు ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలాగా. విజయం చూసి వాళ్ళు స్ఫూర్తి పొందడం, లేకపోతే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వద్దామని ఒక అంచనాలు వేసుకోవడం ఓకే, కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేయట్లేదు, ఇండివిజువల్ గా నడుపుతారేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు? సో ఇదే ఆడ్గా ఉంది అసలు మామూలుగా అడగడానికి. సో మొత్తానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ అటు వైఎస్ఆర్సీపీకి, ఇటు జనసేన శ్రేణులకు, తన మీద విమర్శలు చేస్తున్న ఆయన వ్యతిరేకులకు అందరికీ కూడా ఒకే ఒక సమాధానం అయితే చెప్పే ప్రయత్నం చేశారని మనం అనుకోవచ్చు ఈ ఎపిసోడ్తో.